ప్రస్తుతం పాకిస్తాన్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. కానీ భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ అనేది తటస్థ వేదికగా జరగబోతుంది కదా! అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఓపెనింగ్ సెరమనీ, కెప్టెన్‌ల ఫోటోషూట్, ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం టీమిండియా సారథి రోహిత్ శర్మ పాకిస్తాన్‌కు వెళ్తాడా లేదా అనే విషయం పైన ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత కొద్ది రోజులుగా దీని గురించి తీవ్రంగా చర్చ సాగుతుంది. అయితే తాజాగా ఈ విషయంపై ఒక అధికారి స్పందించడం జరిగింది. బీసీసీఐ వ్యవహరించే తీరు అస్సలు బాగోలేదు అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన అధికారి పేర్కొన్నాడు. పాకిస్తాన్‌కు రోహిత్ వస్తాడా లేదా అనే విషయం పైన బీసీసీఐ స్పష్టత ఇవ్వకపోవడంతో సదరు పీసీబీ అధికారి అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐసీసీ తమ దేశానికి సపోర్ట్‌గా ఉండాలని కోరారు. బీసీసీఐ క్రికెట్‌లోకి రాజకీయాలను తీసుకొస్తోందని, ఇది ఆటకు మంచిది కాదని మొదట భారత జట్టును పాకిస్తాన్‌కు పంపించడానికి తిరస్కరించారు. ఇప్పుడేమో ప్రారంభ వేడుకల కోసం కెప్టెన్ రోహిత్ శర్మను పంపించడం లేదు. ఇక తమ జెర్సీపై కూడా ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ పేరు ఉండకుండా చేస్తున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని, ఈ విషయంపై ఐసీసీ పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా నిలవాలి అంటూ మేము కూడా సపోర్ట్ కోరుకుంటున్నాము అంటూ పీసీబీ అధికారి చాలా తీవ్రంగా మండిపడ్డాడు. అయితే దీనిపైన కనుక చూసుకున్నట్టయితే ఐసీసీ ఇప్పటివరకు ఏమీ స్పందించలేదన్నమాట. అయితే తటస్థ వేదికైన దుబాయ్‌లోనే ఇప్పుడు మ్యాచెస్ అనేవి కామన్‌గా జరుగుతూ ఉంటాయి. కానీ ఫోటోషూట్‌కి సంబంధించి మిగిలిన అన్ని విషయాలకు సంబంధించి కెప్టెన్‌గా రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్ళాల్సిందే. మరి పాకిస్తాన్ పంపించే విషయంలో ఇంకా ఒక క్లారిటీకైతే బీసీసీఐ రాలేదు. కాసేపేమో పంపిస్తానని, కాసేపేమో లేదు అన్న విషయం పైన కొట్టుమిట్టాడుతోంది. మరి ఈ క్రమంలో మరి రోహిత్ శర్మ వెళ్తాడా? లేదా? అనే విషయం పైన క్లారిటీ రావటం లేదు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.